నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రాజీవ్ గాంధీ హనుమంతుని బీజేపీ ఎంపీ అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గూండాల నుంచి ప్రజల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ను ఎంపీ కోరారు. ఇక జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతికి అంతు లేకుండా పోయిందన్నారు. బోధన్లోని ఎకరా మోడల్ మైనార్టీ ఎడిట్ స్కూల్ ఎమ్మెల్యే షకీల్ బంధువు ₹1,00,00,000 తీసుకుని ఉడాయించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్నట్టు చూపించి ఆ ఏడు తీసుకొని సుమారు ₹1,00,00,000 దాకా గాయమైపోయింది. ఈడ కూడా ఫీజులు తీసుకు విన్నారా ఎప్పుడైనా ఇది చరిత్ర విన్నారా? దీనికి ఎమ్మెల్యే అండదండ. నిజామాబాద్ టౌన్ లో ప్యాక్స్ ఈ మధ్య లక్షల రూపాయల స్కాము, దానికి సెక్రటరీలను సస్పెండ్ చేశారు, చేతులు చాలా సొసైటీలలో గ్రామాలలో కూడా స్కాములు, గ్రామస్తులు డిపాజిట్లు చేసుకున్న పైసలు వేసుకొని పోయినారు. వాటి మీద ఇప్పటి వరకు ఏం చర్యలు లేవు. ఈ రకంగా తయారైతుంది. ఇదైతే మరి అంటే ఏ స్థాయి దాకా విచ్చలవిడితనం వీళ్ళు తయారు చేస్తున్నారో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీళ్ళు ఏ స్థాయి దాకా సమాజాన్ని తీసుకుపోతున్నారు. దీన్ని బట్టి మన బోధన్ పట్టణమే కాదు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా గమనించాలి, ప్రజలు గమనించాలి.